మన వాయిస్‌లో గాని, ఇన్‌స్ట్రుమెంట్‌లో ఉన్నటువంటి హార్ష్ ఫ్రీక్వెన్సీ‌లని గాని, లేకపోతే అనే సౌండ్‌ని గాని మనం కంట్రోల్ చేసుకోవడానికి డీఈసర్ అనే ప్లగ్‌ఇన్ యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఈ యొక్క డీఈసర్ ప్లగ్‌ఇన్‌లనేవి మన యొక్క సాఫ్ట్‌వేర్స్‌లో ఇవి ఇన్‌బిల్ట్‌గా వస్తుంటాయి. చాలామంది ఈ యొక్క పాఫిల్టర్ ప్రో డీఎస్ అనే ఒక ప్లగ్‌ఇన్ యూజ్ చేస్తూ ఉంటారు. సో, అది యాడ్ చేయడం వల్ల ఏంటంటే, మీ యొక్క వాయిస్‌లో ఉన్నటువంటి అనే సౌండ్ గాని, హార్ష్ ఫ్రీక్వెన్సీ‌లు గాని ఇది కంట్రోల్ చేసి మంచి సౌండ్ అయితే మీకు వస్తూ ఉంటది. ఈ యొక్క ప్లగ్‌ఇన్‌కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అదే విధంగా ఈ యొక్క ప్లగ్‌ఇన్ అనేది మీరు మాస్టరింగ్ ట్రాక్‌లో మీరు ఉపయోగిస్తున్నట్టయితే, ఆ యొక్క గాని, హార్ష్ గాని ఫ్రీక్వెన్సీలు కంట్రోల్ చేయడంతో పాటు, మీ యొక్క ట్రాక్‌లో ఉన్నటువంటి మంచి ఫ్రీక్వెన్సీలు కూడా ఇది రెడ్యూస్ చేసేస్తూ ఉంటది. ఇది వాడేటప్పుడు యూజువల్‌గా చాలా కేర్‌ఫుల్‌గా చేసుకోండి. సో, మీ యొక్క వాయిస్ గాని, లేకపోతే ఈ యొక్క హార్ష్ ఫ్రీక్వెన్సీలు కంట్రోల్ చేసుకునేటప్పుడు డీఎసర్ ప్లగ్‌ఇన్‌ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. సో, మీరు వాయిస్‌ని మీరు కంట్రోల్ చేసుకునేటప్పుడు అనే సౌండ్ కంట్రోల్ చేసుకున్నప్పుడు, ఈ యొక్క ఆడిషన్ బటన్ అయితే మీరు వింటూ యూజువల్‌గా ఈ యొక్క సౌండ్‌నయితే మీరు కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకోండి. సో, దాని ద్వారా ఏంటంటే మీకు ఎంత సౌండ్ అయితే మీకు ఈ యొక్క హిస్సింగ్ అనే ప్రాబ్లమ్ వస్తుంది. ఎక్కడి నుంచి ఏ రేంజ్ వరకు మనం సెట్ చేసుకోవాలో ఈ యొక్క ఆడిషన్ బటన్ ద్వారా మనం వినొచ్చనమాట. సో, దాని ద్వారా కొంచెం మనకి ఎక్కడ చేస్తున్నాం పర్టిక్యులర్‌గా ఈ యొక్క ప్రాసెసింగ్ అనేది ఎక్కడ చేస్తున్నాం, ఏ ఫ్రీక్వెన్సీలో చేస్తున్నాం అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటది. సో, ఎవరైతే ఈ యొక్క డీఎసర్ ప్లగిన్ మీరు యూజ్ చేస్తున్నారో వారికి ఈ యొక్క వీడియోని డెఫినిట్‌గా షేర్ చేయండి.